ఒకవైపు సీఎం, ఇంకోవైపు డిప్యూటీ సీఎం, మధ్యలో పీఎం. ఈ భారీ ర్యాలీ ఎక్కడ అనుకుంటున్నారా? మన వైజాగ్ నగరంలోనే. అసలు విషయానికి వచ్చేద్దాం. ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో చేపట్టిన 6 నెలలకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వైజాగ్ రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ రాకనేది మామూలుగా కాదు. ఎన్నో లక్షల విలువైన ప్రాజెక్టులు ప్రారంభోత్సవానికి, శంకుస్థాపనకి ఆయన రావడం జరిగింది. ప్రాజెక్టుల విషయానికి వచ్చేటప్పటికి పూడిమడక దగ్గర ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ బడ్జెట్ 1,85,000 కోట్ల రూపాయలు. నెక్స్ట్ విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం నిర్మాణము 149 కోట్ల రూపాయలు. నెక్స్ట్ రోడ్ల నిర్మాణం విస్తరణ బడ్జెట్ 4,593 కోట్ల రూపాయలు. నెక్స్ట్ కృష్ణపట్నం పారిశ్రామిక పార్క్ బడ్జెట్ 2,139 కోట్ల రూపాయలు. నెక్స్ట్ 6 రైల్వే ప్రాజెక్టు బడ్జెట్ 6,028 కోట్ల రూపాయలు. నెక్స్ట్ నక్కపల్లి దగ్గర బల్క్ డ్రగ్ పార్క్ బడ్జెట్ 1,877 కోట్ల రూపాయలు. నెక్స్ట్ 234 కిలోమీటర్ల మేర రోడ్లు బడ్జెట్ 3,044 కోట్ల రూపాయలు. నెక్స్ట్ 323 కిలోమీటర్ల మేర రైల్వే లైన్లు బడ్జెట్ 5,718 కోట్ల రూపాయలు. ఈ విధంగా ప్రాజెక్టులో ఎటువంటి ఆటంకం లేకుండా భవిష్యత్తులో జరిగితే ఆంధ్రప్రదేశ్ రేంజ్లో ఉంటుందని అనడానికి ఎటువంటి సందేహం లేదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.